తన మిత్రుడితోనో తన బంధువుతోనో ఎందుకు గొడవ పెట్టుకోవాలి, ఎందుకు తిట్టుకోవాలి? వీళ్ళిద్దరు వాళ్ళు బాగానే ఉంటారు కదా. ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు బాగానే ఉంటున్నారు కదా, వాళ్ళ లగ్జరీ లైఫే ఉంటది కదా. నీకెందుకు మీ ఇద్దరికి గొడవ? నీ స్నేహితులు నీ బంధువులతో గొడవ ఎందుకు? అది జరుగుతున్నది. ఇప్పుడు చివరికి ఏ స్థాయిలో వచ్చిందంటే ఎదుటి వాళ్ళ ఉనికిని అంగీకరించలేని స్థాయికి వచ్చింది. ఈ ఉనికిని అంగీకరించలేని స్థాయి అన్నటువంటిది నాకు కనబడుతున్నది. అయితే నేను తమిళనాడు ప్రత్యక్షంగా గమనించాను, చాలా అరాచకంగా ఉంటుంది తమిళనాడు. ఒకళ్ళ అధికారులకు ఇప్పుడు కొంత కంట్రోల్ అయింది. జయలలిత కరుణానిధి టైంలో నేను కనీసం ఒక 10-15 సార్లు కవర్ చేస్తుంటాను. ఆ టైంలో కనబడింది అయితే ప్రతీకార వాంఛలతోనే ఉంటుంటారు. అవును, అప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఇద్దరే చేస్తారు, కరుణానిధిని జయలలిత. అదే కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా అదే తరహా వాతావరణం ఉండేది. ఇప్పుడు కాస్త ఒక రకంగా బాగుపడింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం అంటే జయలలిత పోయాక, కరుణానిధి పోయాక కొంత కంట్రోల్ అయ్యి ఇప్పుడు ఆ స్థాయిలో లేదు. తమిళనాడు బాగుపడుతోంది, ఆంధ్ర తమిళనాడుగా మారుతుంది. ఇక్కడ రాజకీయ నాయకులకి అలవాటు అయిపోయింది. అది సమస్య. ఒక రకంగా వైసీపీని భయపెట్టడానికి ఇదంతా, లేదంటే నిజంగా వీళ్ళు ఇస్తున్న వార్నింగ్లు బట్టి చూస్తుంటే ఇంకా క్రమక్రమంగా భారీ అరెస్టులు ఇలాంటి ఉంటాయి. ఖచ్చితంగా అరెస్టులు చేస్తారు, ఎతుకుతారు ఇప్పటి నుంచి. ఏమేమి ఇప్పుడు ఎవరన్నా కంప్లైంట్ పెట్టారు వాళ్ళ మీద, అరెస్ట్ వెంటనే చేయమంటారు, ఆపమనరు. ముందు మామూలుగా అయితే దర్యాప్తు జరిపి అంటారు, ముందు అరెస్ట్ చేసి దర్యాప్తు చేయమంటారు వీళ్ళు సహజంగా. ఇప్పుడు వీళ్ళ బాధితులు ఎవరైనా వచ్చి కంప్లైంట్ పెడితే గనక ఖచ్చితంగా వేసేయమంటారు లోపల. అలాగే పాత కేసులు అంటే ఏముండదు వీళ్ళ దగ్గర, బెయిల్ మీదనే ఉంటారు కాబట్టి. కొత్త